నారాయణ శ్రీనివాస్ రెడ్డి గారి అమృత హస్తాలతో ప్రారంభించినటువంటి ఈ ఎన్జిఓను ప్రారంభోత్సవం కార్యక్రమానికి చేసినటువంటి అందరూ స్టాండ్ ఈరోజు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కలిసి ఆర్పి కృష్ణారెడ్డి గారిని స్వాగతం పలుకుతూ విషెస్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ముందుగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కార్యదర్శి తోటి ఆయన 10 లక్షలు ఇచ్చారు. పాపం ఆయన 10 లక్షలు ఇచ్చిన తర్వాత ఆయన తెలియకుండానే అప్పుల పాలని 10 లక్షల రూపాయలు 2013 రూపాయలు ఆ రోజున్న నాయకత్వం బండి గారు బషీర్ గారికి ఇవ్వడం జరిగింది. అదంతా 10 లక్షల పాపం ఆయన ఎంప్లాయ్ కాదు. కామ్రేడ్ బండి శ్రీనివాస్ గారికి, జనరల్ సెక్రటరీ కామ్రేడ్ శివారెడ్డి గారికి, మన అసోసియేట్ ప్రెసిడెంట్. ఈరోజు ఐఏఎస్లో ఉద్యోగులకు ప్రభుత్వానికి ఇట్లా అంతరాన్ని తీసుకొని వస్తున్నారు. మరి ఎందుకో మరి తోటి ఆయన 10 లక్షలు ఇచ్చారు. పాపం ఆయన 10 లక్షలు ఇచ్చిన తర్వాత ఆయన తెలియకుండానే అప్పుల పాలు ఇవ్వడం అనేది ముందుగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కార్యదర్శి చాలా మంది అనుకుంటున్నారు మనకి ఎక్కడున్నా కానీ వీళ్ళిద్దరి ఆఫీసులు ఖచ్చితంగా కావాలి. వాళ్ళు ఈ మధ్య మీరు చూస్తున్నారు, గమనించారు లేదో, నేను కొద్ది సీఎం గారిని అయ్యి అడుగుతుంటే దానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు అడుగుతారు అంటారు. నేను అడిగింది ఎవరి కోసం? ప్రజల కోసం, నా కోసం కాదు. నేను 25,000 మంది పట్టాలు ఇవ్వాలి, అప్పుడు ఈ పొద్దు నేను పోటీ చేయని చెప్పి హైదరాబాద్ కూర్చున్నాను. నా కోసం కాదు కదా. ప్రజలు నన్ను 5 సార్లు గెలిపించిన ప్రజలకి మాట నిలబెట్టుకునే దానికోసం ప్రయత్నం చేశాను. అది ఆలోచించాలి. దాన్ని వక్రీకరిస్తారు. వాసు అలిగాడు, వాసు బంగారు సీఎం ఇంటర్వ్యూ లేదు. ఈ మధ్య సీఎం గారు ఇంటెలిజెన్స్ అన్నాడంట, వాసు వస్తే నాకు ఏదో ఉంటుంది, ఏదో అన్ని అడుగుతున్నాడు, గట్టిగా అడుగుతున్నాడు, మళ్ళీ ఉన్నది చెప్పాలా, లేకపోతే ప్రజలలో జరుగుతున్న విషయాలు సీఎంకి చెప్పకపోతే చాలా ఇబ్బందులు జరుగుతాయి. అది డబ్బా కొట్టుకున్నాం అనుకోండి, ఏముంది, అందరిలాగా మనం కూడా డబ్బా కొడితే ఏమవుతుంది? కాబట్టి నేను ఉన్నది చెప్తాను. ఎందుకంటే నాకు పోయేది ఏం లే. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యా, 2 సార్లు మంత్రి అయ్యా. కాకపోతే ఆగిపోతాం రాజకీయాల నుంచి. హ్యాపీగా విలువల రాజకీయం చేశాడు అని చెప్పి చెప్పించుకుంటాం. అంతేగాని విలువ లేకుండా రాజకీయం అనేది చేయకూడదు అనేది నా మనసు కోసం. నేను ఈ మధ్య అంటే మీరు ఎవరు అడగకపోయినా కూడా అడుగుతుంటాను నేను సీఎం గారిని అప్పుడప్పుడు, సార్ ఎంప్లాయీస్ మన మీద వ్యతిరేకంగా ఉన్నారండి, వాళ్ళు చేయాల్సింది చేయాలి కదా అంటే ధనంజయ రెడ్డి గారు చూస్తారు. ఏం ధనంజయ చూసి ఏంటి వాసన చెప్తున్నాడు, సార్ మనం చేస్తున్నాం అంటాడు. కానీ మొన్న క్లియర్గా చెప్పాడు, ముందులో ఏరియర్స్ అనేది అంటే నేను చెప్తే ఈ మళ్ళీ మీడియాలో ఏదో రాస్తున్నారు. సీఎం గారు ఏది వాసు అనౌన్స్ చేశాడు అనుకుంటాడు. ఎందుకు నాకు ఇది అంటే మొన్న అడిగితే నేను సీఎం గారు పర్టికులర్గా మీ విషయం మీదే ఢిల్లీ పోయి మోడీ గారిని కలిసి డబ్బులు రావాల్సిన GST డబ్బులు రావాల్సిన డబ్బుల కోసం పోయారు. ఆ డబ్బులు కూడా వస్తున్నాయి. మీ ఏరియాస్ అన్ని కూడా దాదాపు ఇందాక మన శ్రీనివాసరావు చెప్పినట్టు ఆ డబ్బులు ఖచ్చితంగా వస్తున్నాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే నేను అబద్ధాలు చెప్పను, ఉన్న విషయం చెప్తున్నాను. నేను అన్ని కనుక్కొని చెప్పాను, అవి వస్తున్నాయి. పోరాటం ఉండాలి.
పోరాటం పట్టి ఏం సాధించుకోలేము. ఎప్పుడైనా అడగంది అమ్మాయిని కూడా అన్నం పెట్టదని మనం గట్టిగా మాట్లాడాలా, అవసరం చేసుకోవాలా, ఒక్కోసారి సర్దుకొని పోవాలి. నేను కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి సర్దుకొని పోతుంటాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఇప్పుడు నేనేం చేయాలా, మామూలు శ్రీనివాస్ రెడ్డి గారి కోసం ఎంపీ అని పోరాడా, మ్యాక్సిమం ట్రై చేసినా, కుదరలే. నేను సర్దుకోపోకుండా శ్రీనివాస్ రెడ్డి గారితో టీవీకి పోవాలన్నా చెప్పండి. అది ఈరోజు పెద్ద 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 ఇదైపోయింది. ఇప్పుడు రేపు ఏమో ఫోటోలు వస్తాయి. ఎంపీ గారు ఈరోజు రిజైన్ చేశాడు పొద్దున్నే పార్టీకి. ఇద్దరు పక్క పక్కన కూర్చున్నాం, ఇద్దరు వాటేసుకున్నాం. రేపు ఏమన్నా వస్తారు, ఆయన రిజైన్ చేసిన తర్వాత కూడా ఇద్దరు కలిసి చేశారు అంటే వీళ్ళిద్దరు మధ్యలో ఏదో ఉంది, రేపు ఒక్కొక్కరు చేసుకుంటారనేది రాస్తారు, నాకు తెలుసు. అది పైన కొంత డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎన్ని జరిగినా మనం చిత్తశుద్ధితో ఉన్నప్పుడు ఎవడేమి మాట్లాడుతున్నా మనం చూసి భయపడాల్సిన పని లేదు. ఒకటే చెప్తాను, నేను పార్టీలో ఉన్నాం, ఒక పార్టీలో వాళ్ళకి ద్రోహం చేసి పక్క పార్టీలో వాళ్ళకి చేసే మనస్తత్వం మట్టు నాది కాదు. రాజశేఖర్ గారు ఒకటే చెప్పాడు, ఒక 180 మంది ఎమ్మెల్యేల ముందర రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు మాకు చెప్పిన ఏంటంటే, ఆయన 1994లో ఆయనకి కొద్ది ముఖ్యమంత్రి ఇవ్వలేదనే ఉద్దేశంతో 1994లో కడప జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్లని ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లకి వ్యతిరేకంగా పనిచేయించి ఓడించాడు. వాస్తవంగా ఆయన ఒప్పుకున్నాడు, ఒక సీఎంగా ఒప్పుకున్నాడు. ఆయన 180 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్లో నేను అలా చేశాను, ఆ చేసిన దానివల్ల నేను అది సరిదిద్దుకునేదానికి నాకు 8 సంవత్సరాలు పట్టింది. పార్టీలో ఉన్న క్యాడర్ అన్ని మళ్ళా లాక్కునేదానికి ఒకసారి వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి లాక్కోవడం కష్టమవుతుంది. కాబట్టి నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు, పార్టీలో ఉంటే పార్టీకే చేయండి తప్ప పార్టీ లేనప్పుడు బయటికి చేయవద్దు. ఆ మాట ఎప్పుడూ నా గుండెల్లో ఉంటుంది. ఆ మనసులో నాకు ఎంత శత్రువైనా కానీ పార్టీ మట్టికి ద్రోహం చేయలేను. ఎవరైనా గెలవాలని చెప్పి కోరుకుంటారు పార్టీలో వాళ్ళని. అందరూ కూడా ఎవరైనా ఉంటే ఒక విషయంలో ఉండాలా, ఎవరుంటే ధైర్యం ఉంటే పార్టీ అవతల పోయి పోటీ చేయి.